హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి మా ఇంట్లో అయితే మేము ఇలా పాలైతే పొంగించాము. మన ఊరు నుంచి వచ్చాము కదా ఫ్యామిలీతోటి, ఇలా పాలైతే పొంగించామన్నమాట. మా వైపు మేమైతే ఇలా పాలైతే పొంగిచ్చేసాము. గృహప్రవేశం అయ్యి 3 years అయితే అవుతూ ఉందన్నమాట. మా వైపు అయితే మేము వంట చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ సారి ఇలా పాలైతే పొంగించాము. పిల్లలతోటైతే ఇలా చేయించానన్నమాట. నేను కూడా తల స్నానం చేసేసి పూజ చేసుకొని ఇలా మార్నింగ్ అయితే పాలైతే పొంగించాము. చాలా మంచిగా అయితే జరిగిందనమాట. చేతోటి నాన్న, చేతోటి పిల్లలకు కూడా చాలా మంచిగా చేశారనమాట. ఇలా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వాళ్ళకు కూడా అన్నీ తెలియాలి కాబట్టి వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారని పిల్లలతో అయితే చేయించాను. నేను, మా వారు, మా పిల్లలిద్దరు ఇలా అయితే పాలైతే పొంగించాము. చూసారా మా మామిడి చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇవి 2 చెట్లు అయితే ఇంటి ముందు ఉంటాయి అన్నమాట. అయితే ఆ రోజు పాలు పొంగించేశాక మామిడికాయ పప్పు అయితే చేశానమాట. ఈ చట్నీ కోసం టమాటా పచ్చడి చేద్దామని ఇలా టమాటాలు అయితే కడిగేసి పక్కన అయితే పెట్టుకున్నాను అన్నమాట. ఒకవైపు అయితే అన్నం అయితే అవుతూ ఉంది. ఇలా టమాటాలు అయితే పక్కన కడిగేసి పెట్టుకున్నాను. కట్ చేసుకొని ఇలా పచ్చిమిరపకాయలు అయితే వేయించుతూ ఉన్నాను అనమాట. టమాటా పచ్చడి చేద్దామని చాలా రోజులు అవుతుంది చట్నీ చేయక. మామిడికాయలు కోసుకొచ్చి మామిడికాయ పప్పు అయితే వండాను. పిల్లలకి ఇష్టం అనమాట. అలా మామిడి టెంకెలు కూడా వేసేసి పప్పు చేస్తే పిల్లలు అయితే బాగా ఇంట్రెస్ట్గా అయితే తింటారనమాట. వాళ్ళకి పుల్లగా అనిపిస్తూ ఉంటుంది కదా, చాలా ఇంట్రెస్ట్గా అయితే తింటారనమాట. 3 అయితే మామిడికాయలు కోసుకొచ్చేసి పప్పు అయితే చేశానమాట. మా ఇంటి ముందు చెట్టు ఇలా ఉంటుంది అనమాట. ఫ్లవర్స్ కూడా చాలా పూస్తూ ఉన్నాయన్నమాట. చూసారా ఎన్ని కాయలు కోసాము. ఈ ఇంటి ముందు చెట్లకి ఇంకా ఉన్నాయన్నమాట. మన గాలిదుముకు చాలా రాలేయి. కొన్ని కిందికి ఉంటే కోసాము. ఇంకా పైకి చాలా కాయలు ఉన్నాయన్నమాట. మా బాబు అయితే ఇలా కోస్తూ ఉన్నాడనమాట. అంటే కిందికే ఉంటుంది చెట్టు. ఇలా కోసాము. ఇవి అయితే కనకాంబరాలు. ఓకేనండి, మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.